అమ్మాయిలకి అదే ఉంచుకున్నవాడు కావాలి. మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని బరి తెగించి చెప్పండి. అంటే ఇప్పుడు కుర్రోళ్ళకి ఒక మాట చెప్తాలనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో పెళ్లి చేయండి నువ్వు సతాయిస్తా ఉంటారన్నమాట. వాళ్ళందరికీ ఒకటే గుర్తు పెట్టుకుంటారు ఆయన. అంటే లవ్ మ్యారేజ్ అన్నా చేసుకోండి, కథ అంతా దాని గురించి అన్నా తెలుస్తుంది. ఇలా అరేంజ్ మ్యారేజ్ చేసుకొని ఇంత స్కెచ్ చేసేసి భారీ స్కెచ్ హనీమూన్ కి ఎంతో ప్రేమతో మొగుడు తీసుకెళ్తే అక్కడ హత్య ప్లాన్ ఏంట్రా నాయన. ఇలాంటి లేడీస్ కూడా ఉన్నారు. కొంత మేల్కోండి, అర్థమైందా? ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడు ఆడోళ్ళకి ఉన్న రెస్పెక్ట్ ని తగ్గించే ఆడోళ్ళు మాట ఇలాంటి వాళ్ళు, ఈ సోనం లాంటి వాళ్ళు. అసలు ఎంతో ఆశతో ఎంతో కోరికతో చేసుకున్నాడు, ఇష్టపడి చేసుకున్న ఒక అమాయకుడిని కిరాతకంగా కిరాయి రవిడీలను పెట్టి మరీ చంపించేసింది. ఎంత దారుణమైన విషయం అంటే నిజంగా ఆడోళ్ళకి ఇది నేను ఒకటే చెప్తున్నా, ఆడోళ్ళకి తెచ్చినట్టే చట్టాలు మగోళ్ళకి కూడా తీసుకురావాలి. న్యాయం జరగట్లా మగోళ్ళకి. ఈ అమాయకుడు ఏం తప్పు చేశాడు? నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదో నిడిపో, నీకు వద్దను డైవర్స్ ఇచ్చే, కోర్టు లాయర్ని కలు, లేకపోతే పెద్ద మనుషులు పెట్టుకుని ఇడిపోండి. అంతేగాని చంపించే హక్కు నీకెవడిచ్చాడు? అది చాలా కిరాతకమైన పని. నిజంగా చెప్పాలంటే 10 సంవత్సరాల చిన్నోడిని ప్రేమించింది. వాళ్ళ నాన్న దగ్గర దత్తుడుగా పనిచేస్తూ వాడు ఏదో రకంగా ట్రాప్ చేశాడు ఈ అమ్మాయిని. ఆ ట్రాప్ చేసి ఆ అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నారో కుదరదని తెలిసి మొగుడిని చంపేస్తే ఇక వెదవైన తర్వాత నాకే ఇచ్చి పెళ్లి చేస్తారో అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా తప్పు. అర్థమైందా? ఒక అమాయకుడు బలైపోయాడు ఈ కాన్సెప్ట్ వల్ల. ఈ సోనం లాంటి నిజంగా నీచురాల్ని ఎవరు కూడా సపోర్ట్ చేయకూడదు. ఇలాంటి వాళ్ళని అసలు సపోర్ట్ చేయకూడదు. ఇలాంటి ఆలోచన ఉన్న ఏ ఆడపిల్లైనా సరే ఒకటే చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని బరి తెగించి చెప్పండి. ఒక అమాయకుడు ప్రాణం తీయడానికి వీలు లేదు. అది మీకు హక్కు కాదు. ఆ తల్లిదండ్రులు తెలుస్తుంది ఆ బాధ, నీకు తెలీదు. అతి కిరాతకంగా డబ్బులు ఇచ్చి మరి నువ్వు చంపించావు అంటే అసలు నువ్వు ఒక టెర్రరిస్ట్ కంటే దారుణం అన్నమాట. స్వతంత్రం ఎక్కువైపోతే అంతే. ఎవరికైనా స్వేచ్ఛ స్వతంత్రం ఎక్కువైపోతే ఇంతే. అంటే ఇవ్వాలి, తప్పు కాదు. అది ఇవ్వడంలో తప్పు కాదు, దాన్ని వినియోగించుకునే విధానంలో తప్పు ఉంది. ఎవడైనా సరే మానవ మృగంలా మారుతున్నాడు అంటే వెనకాల ఈ సోషల్ మీడియా కూడా చాలా కారణం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ టెక్నాలజీ, చేతిలోకి టెక్నాలజీ వచ్చిన తర్వాత మొబైల్స్ ఏదైనా కానీ ఎలక్ట్రానిక్స్ ఈ వాడకం ఎక్కువైన తర్వాత ఇలా పాడైపోతున్నారని నా అభిప్రాయం. ఈ డార్క్ వెబ్స్ ఇవన్నీ చూస్తున్నారు, సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక్కసారి వెళ్ళారంటే వెనక రానవరు. కొన్ని ఉంటాయి. అట్లాంటివన్నీ కూడా ఈ ప్రభావం చూపి ప్రతి ఒక్కరిని కూడా మాడ్యూల్ చేసి వాళ్ళ మైండ్ ని ఖరాబ్ చేస్తున్నాయి అన్నమాట. కొన్ని ఇప్పటి వరకు ఇలాంటి న్యూస్ చూసినాం కదా. ఇప్పుడు రాజా గురించి చూసుకుంటే డబ్బులు ఉన్నవాడు బిజినెస్ రాజా రఘువంశీ. అలానే మనం లాస్ట్ టైం ఒక ఇన్సిడెంట్ చూసినాం, డ్రమ్ములో వేసేసారని చెప్పేసి. ఆ అబ్బాయి కూడా నేవీ ఆఫీసర్. అవునవును. డబ్బులు ఉన్న వాళ్ళనే చంపేస్తున్నారు. మరి అమ్మాయిలకి ఏం కావాలి? అమ్మాయిలకి అదే ఉంచుకున్నవాడు కావాలి. ఏం కావాలి అంతే కదా. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? సోనంకి రాజు రఘువంశీకి ఏమన్నా గొడవ ఉందా? వాడెవడనో చేసుకోవడానికి నేను ఎదవైతే మా నాన్న సచ్చినట్టు ఆడికి ఇచ్చి పెళ్లి చేస్తాడనే ప్లానే కదా. వాడు కూడా ఏం నటించాడు బ్రో, నీ కమల్ హాసన్ తమ్ముళ్ళగా నటించాడు. వాడు వాళ్ళ నాన్న పక్కనే ఉంటూ వాళ్ళ నాన్నే మరి అల్లుడు చనిపోయినప్పుడు వాదారుస్తూ ఏమన్నా పెద్ద స్కెచ్ ఇది, మామూలు స్కెచ్ కాదు. నిజంగా మేఘాలయాన్ని ఒక ఆట ఆడించిన స్కెచ్ ఇది. అక్కడ పోలీసులు ఎలక్ట్ అయ్యి దీని అంతా కూడా లూపి లాగారు కాబట్టి, రివర్స్ అయింది కాబట్టి సీను అందరూ ఇప్పుడు ఈ రోజు నిర్దోషులుగా నిలబడ్డారు. కానీ రివర్స్ అవ్వకుండా ఉంటే కొన్ని ఫ్యామిలీలు ఉంటాయి నిజంగా, అవి పోలీసులు అడావిడి అంటే పోస్ట్ మార్టం అంటే ఒప్పుకో, ఏదో అయిపోయిందిలే, ఇంకేదో లోయలో పడిపోయాడు చనిపోయాడు అనుకునే వాళ్ళు కథం. ఇలాంటి కనుమరుగైపోయిన కేసులు చాలా ఉండే ఉంటాయి నాకు తెలిసి. కాబట్టి ఇలాంటి పనులు చెయ్యొద్దు. ఒక అమాయకుడిని నిర్దాక్షిణ్యంగా చంపొద్దు. నీకు ఇష్టం లేదంటే నో, నో అంటే నో అంతే, ఎస్ అంటే ఎస్. ఇష్టం లేకపోతే ఇడిపో, లాయర్ని పెట్టుకో. ఆడు వద్దన్నా గానీ నువ్వు నాతోనే ఉండాలని మొగుడు ఫోర్స్ చేసినా గానీ నువ్వు లాయర్ని పెట్టుకో, నాకు వద్దుడని. నీకే కదా ఎక్కువ చట్టాలు సపోర్ట్ చేసేది, నీకే కదా ప్రతి హక్కు ఎక్కువ. భారతదేశంలో స్త్రీకే కదా ఎక్కువ గౌరవం ఉన్నది. మాత్రం ఆ గౌరవాన్ని తీసే పనులైతే మీరు చేయకూడదని మరీ కోరుకుంటున్నా. మనకు ప్రీవియస్ గా చూసుకుంటే కుక్కర్ చూసినా భయం అయ్యేది, భయం అయింది, డ్రమ్మును చూసినా భయం అయింది. ఇప్పుడు హనీమూన్ అన్నా కూడా అబ్బాయిలు భయపడుతున్నారు బాగా. ఇప్పుడు హనీమూన్కి వెళ్ళే వాళ్ళు కూడా 2-3 సార్లు చెక్ చేసుకుని వెళ్తున్నారు. ఎందుకంటే ఏమో అక్కడ ఏ మారణాయుధాలు తీసుకొస్తుందో లేకపోతే ఎవరిని సెటప్ చేసిందో అక్కడ ఆడు కోసం నన్ను చంపేస్తుందేమో అన్న భయం అయితే పట్టుకుంది. అవునా కదా. అప్పుడు ఆడోళ్ళు ఇలాగా కిల్లింగ్ ఆలోచనలు చేస్తా ఉంటే, అంటే సైకోల్లాగా బిహేవ్ చేస్తా ఉంటే మగోడు భయపడడంలో తప్పే ఉంది? భయపడాలి. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటది. ఆ వీక్నెస్ మీద కోడితే ఏం చేయలేడు. అర్థమైందా? కుప్పకూలిపోతాడు అక్కడికక్కడే. ఇప్పుడు మేఘాలయకి ఎవరైనా వెళ్తారంటారా హనీమూన్? కొన్నాళ్ళైతే భయపడతారో. చెప్తున్నా, ఎవరినైనా సరే లవ్ మ్యారేజ్ కంటే అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అనేవాళ్ళు కదా. ఈ అరేంజ్డ్ మ్యారేజ్ ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ అరేంజ్డ్ మ్యారేజ్ ఎంత దారుణంగా ఒక అమాయకమైన రాజా రఘువంశీ ఆయన్ని బలిగొంటదని నేనైతే ఊహించలేదు. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చెప్పేస్తాను అది ఇది అంటారు గానీ మంచిగా ఉంటారు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అనుకుంటారు కానీ చాలా తప్పు. లవ్ మ్యారేజే బెటర్. ఎందుకంటే కలిసి ఉన్నంత సేపు కలిసి ఉంటారు, లేకపోతే
చేస్తారు అంతే కదా. వాళ్ళకి అన్ని అండర్స్టాండింగ్ ఉంటది. ఏమంటారు, కొన్నాళ్ళు కలిసి ఉంటారు, బోర్ కొట్టిన వదిలేస్తారు. ఇది కూడా అలాగే చెయ్యాలి. కానీ మరి అన్న ఇప్పటికే 60-70% యూత్ పెళ్లి చేసుకోవట్లేదు, ఆ, వెనకాడుతున్నారు. ఆ. మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే అసలు చేసుకోరు. ఎవరిని నమ్మాలో తెలియనప్పుడు ఎందుకు చేసుకుంటారు పెళ్లి? అర్థమైందా? ఈ రోజు నీ పిల్లమే నీ మీద ఎముడిలాగా కాటేస్తా ఉంటే ఇంకేం పెళ్లి చేసుకుంటారు బ్రో? భయపడుతున్నారు. అదే నేను పెళ్లి చేసుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎవరినైనా సరే చూసి పెళ్లి చేసుకోండి. ఆడికి వెనకాల ఏమన్నా అంటే కుట్రలో కుళ్ళు ఏమన్నా ఉన్నాయేమో, లేకపోతే వెనకాల బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంటారు చూడు, అలాగే ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వెరిఫికేషన్ కంపల్సరీ అయిపోయింది. అప్పుడు అబ్బాయిలకు చెక్ చేస్తుండే అటు 7 తరాలు ఆడు తాగుపోతాడా, తిరిగిపోతాడా, దేంతోనో పోతాడా, పెళ్లి చేస్తే మా పిల్ల వెనకాల ఉంటాడా లేదా, ఇలాంటి చెక్కింగ్ లని చేసేవారు. ఇప్పుడు అమ్మాయి చేయవలసి వస్తుంది. దానికి ఏమైనా ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, అది ఎవరితోనో ఉందా, సహజీవనం చేస్తుందా, పేరుకి వెళ్తుందా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం. అర్థమైందా? మన మగజాతికి విలువ లేదు. మనకి కొన్ని చట్టాలు కావాలి. ఇలాంటి అమాయకులు చనిపోకుండా నివారించాలి. కాబట్టి ప్రభుత్వం వీలైనంత చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా